ఉద్యోగం పీకేపిస్తా బట్టలు ఇడిపిస్తానంటూ ఓ పోలీస్ అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చిందులు తొక్కారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ పరిధిలో ఓ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారి సాటి ప్రభుత్వ ఉద్యోగికి అని కూడా చూడకుండా దౌర్జన్యానికి దిగారు. సదరు ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుంచి మంజూరు పత్రం దరఖాస్తు తీసుకొని ఇసుక టోకెన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8న హుజురాబాద్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన లబ్ధిదారు ఇసుక కావాలని కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగా టోకెన్ జారీ చేశారు. ఇసుక కూపన్ జారీ చేసిన కార్యదర్శికి ఓ పోలీస్ అధికారి ఫోన్ చేసి ఆగ్రహంతో ఊగిపోయారు. ఎప్పటి డేటు ఎప్పుడు రాసిస్తున్నావు? తమాషాలు గిట్లా చేస్తున్నావా? ఉద్యోగం చేయబుద్ధి అవుతుందా లేదా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఉద్యోగం పీకేపిస్తా, నీ బట్టలు ఇడిపిస్తా, తమాషాలు చేస్తున్నావా? వెంటనే స్టేషన్కి రా అని మండిపడ్డారు. వణుకుతూ స్టేషన్కి వెళ్ళిన కార్యదర్శిని అక్కడ కూడా ఇష్టానుసారంగా తిట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బాధిత కార్యదర్శి తన సంఘం సభ్యులకు చెప్పుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు సంఘం నాయకులు మంగళవారం మండల కేంద్రంలో సమావేశం కానున్నట్టు తెలిసింది. పోలీసు అధికారులు క్షమాపణ చెప్పేంత వరకు ఇసుక కూపన్లు జారీ చేసేది లేదని తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.